ప్రభునేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాట అను ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ దినము మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనం నుండి 39వ వచనాల వరకు ధ్యానించుకుందాం. అంజురపు చెట్టును చూచి ఒక ఉపమానమును నేర్చుకునుడి. అంజురపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను మనుషు కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములో ఎలాగుండునో మనుషు కుమారుని రాకడయు అలాగే ఉండును. జలప్రళయమునకు మొదటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగునని మనుషు కుమారుని రాకడ ఉండును. దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బ్రతికి ఉన్నప్పుడు ఇంకా కొంతకాలానికి ఆయన కలువరి శిలువలో చనిపోబోతున్నారు. దానికి ముందు ఈ సూచనలు, ఈ సంఘటనలు ఆయన బహు స్పష్టమైన రీతిగా వివరించడం అనేది జరుగుతూ ఉంది. యేసు ప్రభు వారు తన రాకడ ఎలా ఉంటుందో ఆయన ఎంత క్లియర్గా స్పష్టమైన రీతిగా ఇక్కడ మనకు వివరించి ఉన్నారు. ఆయన రాకడకున్నటువంటి అద్భుతమైన విషయము ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పారు. అంజురపు చెట్టు వసంతకాలం వచ్చిందంటే ఆ చెట్టు చిగురిస్తుంది. రాలిపోయిన ఆకులన్నీ, మరి ఎండిపోయినటువంటి ఆకులు చెట్టు నుంచి రాలిపోయినప్పుడు ఆ చెట్టులో మరల చిగుర్లు పెడుతుంది. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఈ శ్రమలు కానీ, ఈ భయంకరమైన సంఘటనలు కానీ, ఆకాశమండు శక్తి కదిలింపబడినప్పుడు కానీ ఇవన్నీ నా రాకడకు సూచన. మీరు అది చూచినప్పుడు ఇదిగో నా రాకడ సమీపించింది, ద్వారము దగ్గర ఉందని మీరు సిద్ధపాటు కలిగి ఉండాలని తెలియచేస్తా ఉన్నాడు. దేవునిక ప్రియ బిడలారా, ఆయన రాకడ గురించి స్పష్టమైన వివరణ చెప్పారు. ఈరోజు మనం చాలాసార్లు అనేకమైనటువంటి టీవీ ఛానళ్ళు చూస్తున్నాం. ఇదిగో పలానా దేశంలో యేసయ్య ముఖం కనబడింది, పలానా దేశంలో పలానా రూపం కనిపించింది, మేఘ స్తంభం కనిపించింది అని ఆకాశ మండలములో కనబడుతున్న అనేకమైనటువంటి దృశ్యాల గురించి అనేక మంది వివరించడం వింటూ ఉంటాం. ప్రభు అంటున్నారు కదా, అలాంటి విషయాలు కనుక మీరు విన్నప్పుడు, చూచినప్పుడు అది కేవలం ఆరంభం. మీకు దగ్గరగానే ప్రభు రాకడ ఉంది అనే సంగతి గుర్తుంచుకోండి అని చెప్తూ, ప్రజల నిర్లక్ష్య స్వభావము నోవాహు కాలాన్ని నాటి పరిస్థితులకు వివరించి ప్రభువారు చెప్తా ఉన్నారు. నోవాహు కాలంలో జలప్రళయం ఉందని కొన్ని దినాలు ముందే ప్రభు నోవాహుకు చెప్పారు. ఆయన ఓడ తయారు చేయడానికే చాలా సంవత్సరాలు పట్టింది. ఒకే మనిషి తయారు చేయాలి కదా. తన ఇద్దరు కుమారులు, తన యొక్క భార్య, కోడళ్ళు సహకరిస్తున్నారు. భయంకరమైనటువంటి అడవి లోపల ఆయన కర్రలు కోసి ఆ ఓడ తయారు చేసినప్పుడు తను ఏమో ప్రళయం రాబోతుంది, ప్రళయము తప్పించుకోవాలని ఓడ తయారు చేస్తూ ఉంటే ఆనాటి ప్రజలు తనను ఎగతళి చేస్తూ ఇల్లులు కట్టుకోవడం, పెళ్ళిళ్ళు చేయడం, అనేకమైనటువంటి వారి వారి వినోదాలకు తమ సమయాన్ని వీచేస్తున్నారు. ఈ దినము ఇవి జరగటం లేదా?
ఎప్పుడు లేని రీతిగా విపరీతమైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. విపరీతంగా కట్టుకుంటున్నారు, గృహాలు కట్టుకోవడం ఇవ్వండి, రకరకాల విధమైనటువంటి నిర్మాణాలు చేపడుతున్నారు. వివాహాది కార్యక్రమాలకు వారు నిరంతరము కృషి చేస్తూ వినోదాలకు అంకితమైపోయి జీవిస్తూ ఉన్నారు. కానీ ప్రభు రాకడకై ప్రజలు కనిపెట్టడం మానుకొని ఉన్నారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, జలప్రళయం వచ్చినప్పుడు వారు అనుకొనని సమయంలో ఆ ప్రళయం వచ్చినప్పుడు అంతమందిని అది తుడిచిపెట్టింది. అంతమంది కూడాను పుట్టుకొని పోయారు. ఆ దినం వరకు వారు ప్రభును గ్రహించలేకపోయారు. ఆ దినం వరకు అయ్యో ప్రళయం వస్తుందని దేవుడు చెప్పాడు కదా, జాగ్రత్త పడదామని ఎవరు జాగ్రత్త వహించలేదు. అందుకే యేసు ప్రభు వారు స్పష్టమైన ఒక మాట తెలియచేస్తున్నాడు. ఆ దినము గురించి అనగా తన రాకడ గురించి ఒక్క పరలోకపు తండ్రికే తెలుసు తప్ప ఈవెన్ తన కుమారుడైన లేక ప్రభుని యేసుక్రీస్తు కూడా ఆయన చెప్పలేదు. దూతలకు తెలియదు, ఎవ్వరికి తెలియదు. అనుకొనని గడియలో హఠాత్తుగా ఆ సంఘటన జరిగినప్పుడు ప్రపంచ ప్రజలందరూ కూడా తప్పించుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అందుకే పరిశుద్ధ వేద గ్రంథం బైబిల్ చెప్తుంది, ఉగ్రతను తప్పించుకోవాలి అంటే ఆ మహాభయంకరమైన శ్రమ దినాలు తాలుకొని ప్రభు ఎదుట నిలబడాలి అంటే ఆయన యందు విశ్వాసం కలిగి జీవించాలి. ఆయన ఇచ్చిన పరిశుద్ధ వాక్యమైన తన యొక్క గ్రంథాన్ని, పవిత్ర గ్రంథాన్ని పాటించి దానిని ధ్యానిస్తూ జీవించాలి. ఈరోజు ఎవరైనా దేవుని వాక్యం వింటున్నారా అంటే చెప్పడం అయితే చెప్తా ఉన్నాం, కానీ చాలామంది నిరాకరిస్తున్నారు. వద్దు, అది ఆ మత గ్రంథం వద్దు, ఆ యేసు ప్రభు మాటలు మాకు వద్దు అని నిరాకరిస్తున్నారు. అయ్యో, ఏసే మాట వినకుండా చెవులు మూసుకొని వెళ్ళిపోతున్నా నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఇదిగో ప్రభు ఈరోజు మీకు ఈ గొప్ప హెచ్చరిక మాట తెలియజేస్తున్నాడు. కొంతకాలమునకు ఇంకా రాబోయే కొద్ది దినాలలో ప్రపంచమంతా అత్తలకుతలము కాబోతుంది. చాలా భయంకరమైన సంఘటనలు ప్రపంచంలో జరగబోతుంది. అప్పుడు ఎవరు కూడాను ఎవరికి తప్పించలేరు, ఎవరు ఎవరికి రక్షించలేరు. ఏమవుద్ది అంటే మహోన్నతుడైన దేవుని ఎదుట ఈ ప్రపంచమంతా కూడా కరిగిపోబోతుంది. అయ్యో, సూర్యుడే కాంతి లేనివాడైపోయినప్పుడు, చంద్రుడే పూర్తి రక్తముగా మారిపోయినప్పుడు, నక్షత్రాలే రాలిపోయినప్పుడు నీ జ్ఞానం ఏ పాటిది, నీ శక్తి ఏ పాటిది, నువ్వు కాపాడుకోవాలని నువ్వు కట్టిన కట్టడాలు ఏ పాటిది? దేవుని ఉగ్రత నుంచి నేను రక్షించడానికి అవి ఏవి కూడా పనిచేయదు. కనుక నువ్వు రక్షించబడాలి, ప్రభుతో కలిసి బ్రతకాలి అంటే ఒకే ఒకటి నువ్వు చేయాలి. అది ప్రభు అయిన యేసు నామమందు విశ్వాసముంచాలి. ప్రభు అయిన యేసు నామమందు నువ్వు విశ్వాసముంచగలిగితే యేసు రక్షించువాడు. యేసేకున్నటువంటి నామధ్యేయం ఏమిటో తెలుసా? యేసు అనగా రక్షించువాడు, క్రీస్తు అనగా అభిషేకించబడినవాడు. ఆయన పేరట ప్రార్థించువారు మాత్రమే రక్షించబడతారు. ఆయనందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే రక్షణ పొందుతారు. నా సహోదరి, నా సహోదరుడా, యేసు ప్రభు అంటే అలుసుగా ఉందా? యేసు ప్రభు అంటే చాలా నిర్లక్ష్యము చేసి ఎగతాళి చేస్తూ ఉన్నారా? వద్దండి. రాబో దినాలు చాలా భయంకరమైన దినాలు. ప్రపంచమంతా కూడా సర్వనాశనం వైపు వెళ్ళిపోతుంది. అయితే ఆ నాశనకరమైన స్థితి నుంచి, ఆ భయంకర ఉగ్రత నుంచి, ఆ నాశనకరమైనటువంటి స్థితి నుంచి మనను రక్షించగలిగిన ఏకైక శక్తి దేవుని శక్తి, యేసు ప్రభువారి యొక్క శక్తి. యేసయ్యను బట్టి మనము రక్షణ పొందగలము, యేసయ్యను బట్టి మనము విమోచించబడగలము, యేసయ్యను బట్టే మనం సంరక్షణ పొందగలము. ఆయన ఉండి చోటుకి వెళ్ళి ఆయన ఎదుట నిలబడగలిగేటటువంటి స్థితి కేవలము యేసును నమ్మిన వారికి మాత్రము, యేసునందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రము అనుగ్రహింపబడుతుంది. ఈ దినము ఆయన ఇచ్చిన హెచ్చరిక ఒక్కసారి ఆలోచిద్దాం.
లోకము శాశ్వతం కాదు, లోకులు శాశ్వతం కాదు, కట్టిన గృహము శాశ్వతం కాదు, మనం కొన్న పొలాలు శాశ్వతం కాదు, ఉద్యోగాలు శాశ్వతం కాదు, మన వ్యాపారములు శాశ్వతం కాదు. ఎవ్రీథింగ్ షల్ పాస్ట్ అవే. అన్ని గతించాల్సిందే. స్థిరమైనది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. తన మాటలు స్థిరమైనది, ఆయన వాక్యము స్థిరమైనది. ఆకాశము భూమి గతించిపోవును గాని దేవుని మాటలు ఒక్కటి కూడా గతించదు. అది అక్షరాలుగా నెరవేరబోతుంది. పరిశుద్ధ వేద గ్రంథమైన బైబిల్లో తండ్రి అయిన దేవుడు ఈ భూలోకం పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలన్నీ కూడా తన అద్వితీయ కుమారుడుగా యేసు ప్రభును పంపించి ఆయన ద్వారా ముద్రించి, ఆయన ద్వారా మనకు నేర్పించి ఈ భూమి మీద ఏం జరగబోతుందో ముందు నుండే మనకు వివరించాడు. ఈ మాటలు వింటున్న మనము ఏదో యేసయ్య మత బోధలని అనుకోవద్దు. ఇది రాబోయే దినాల్లో జరగబోతున్న సంభవాలు. ఇందులో ఎలాంటి కల్పితలు ఉండవు. నువ్వు నిర్లక్ష్యము చేస్తున్నావా? రాబోయే దినాల్లో ఆవశ్యకంగా ఇవన్నీ జరిగినప్పుడు రొమ్ము కొట్టుకుని ఏడవడమే తప్ప రక్షణ పొందడానికి అలాంటి అవకాశం ఏమీ లేదు. ఇంతకాలం ప్రభు మనకు ఆయుష్ ఇచ్చాడు. ఇప్పటికీ ఒక్కొక్కరికి దేవుడిచ్చిన ఆయుష్ కాలమును బట్టి ఆరోగ్యంగా మనం ఉన్నాం, మంచి గృహాలు కట్టుకున్నాం, మంచి స్థితిలో ఉన్నాం. ఈ సమయంలోనే దేవుణ్ణి తెలుసుకొని దేవుని మాటలు విని అయ్యో ప్రపంచానికి జరగబోతున్న సంభవాల గురించి యేసయ్య చెప్పిన మాట జరిగితే నేను ఎక్కడుందనో అన్న ఆలోచన మనం గనుక కలిగి ఉంటే నిశ్చయంగా తన పట్ల విశ్వాసం కలిగి తనను హత్తుకొని పరిశుద్ధ హృదయముతో తన ఎదుట నిలబడడానికి యోగ్యులము కాగలం. అవిశ్వాసము నుండి మనమందరం కూడా విమోచించబడదాం. అవిశ్వాసం అనేది తీసివేసి ప్రభు పట్ల విశ్వాసం కలిగి జీవించడానికి సిద్ధపడదాం. ఆ మహిమగల దేవుడు మన జీవితంలో అట్టి రక్షణ అనుభూతి, అట్టి అద్భుతమైనటువంటి తన రాకడలో ఎత్తబడే అనుభూతి అనుగ్రహించునుగాక. తన రాజ్యములో మనను భద్రపరచునుగాక. తలనుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, ఈ దినము మీరు మాతో మాట్లాడిన మీ అమూల్యమైన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సర్వశక్తివంతుడా రండి, మీ యొక్క కృపతో మమ్మను బలపరచండి. మీ అభిషేకమును, మీ ఆశీర్వాదమును అనుగ్రహించండి. దేవా, మీ రాకడ ఎంత అద్భుతంగా జరగబోతుందో, ఆకస్మికంగా అది జరిగినప్పుడు ఏ నరుడు తప్పించుకోలేడు. అది చాలా మహాభయంకరమైన దినము కనుక మీ అందు విశ్వాసం కలిగిన వారు మాత్రమే ఆ దినాన ఎత్తబడగలరని వాక్యం ద్వారా నేర్చుకున్నాం. అట్టి భాగ్యము, అట్టి కృప, అట్టి ఆశీర్వాదమును మాకు దయచేసి సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకున్నామని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.